హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎలా ఉన్నారు? సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను. కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మీరు లాస్ట్ 7 days అంటే ఈ రోజు నుంచి గత 7 రోజుల క్రింద వరకు మొత్తం ఎన్ని గంటలు ప్రిపేర్ అయి ఉంటారో మెసేజ్ చేయండి. సో ఆ మెసేజ్ టైప్ చేసే ముందు ఇంకెన్ని గంటలు చదివితే బాగుండేది, ఎంత టైం వేస్ట్ చేశారో కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి. మినిమం డైలీ ఒక 4 hours చొప్పున 24 లేకపోతే 28 గంటలు మినిమం అన్న చదువుకొని ఉంటే మీరు లాస్ట్ 1 week న్యాయం చేసినట్టు. 56 గంటలు చదివితే మాత్రం మీరు ఖచ్చితంగా అంటే 8 గంటలు రోజుకి 8 గంటలు కనుక ప్రిపేర్ అయినట్లయితే మీరు మీ గోల్ వైపు ప్రయాణిస్తున్నారని అర్థం. అంతకంటే తక్కువ ఉంటే మాత్రం ఒకసారి మీరు చెక్ చేసుకోండి. కోర్స్ కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు, నేను కాదంటలేదు. జాబ్ చేసే వాళ్ళకైనా సరే మినిమం ఎంత లేదన్నా 18 నుంచి 20 గంటలైనా స్పెండ్ చేయాలండి. అండ్ ఏ రోజు పండగ ఉండకూడదు, మీకు సండే అనేది కూడా ఉండకూడదు. మినిమం సండే రోజైనా పండగ రోజైనా ఒక 1 hour అయినా బుక్ తీయాలి. సో అదే మీకు డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ ఈ రెండు ఉంటే మీకు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నేను గతంలో కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. సో దయచేసి మీ లాస్ట్ 7 hours లాస్ట్ 7 days యొక్క స్టడీ అవర్స్ మెసేజ్ చేయండి. దాన్ని బట్టి నాకు ఒక స్ట్రాటజీ తెలుస్తుంది. మీకు నెక్స్ట్ వీడియోలో కూడా దానికి సంబంధించి ఒకటి చెప్తాను. అండ్ ఈ విధంగా మెసేజ్ చేసిన వాళ్ళు ఒకరిద్దరితో మీరు కంపారిజన్ చేసుకుంటే మీరు ఎక్కడ ఉన్నారనేది కూడా మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఇంకా ఎంత మీరు చదవాలో కూడా మీకు తెలుస్తుంది. అండ్ సెకండ్ థింగ్, చాలా మంది అడుగుతున్నారు, మ్యాథమెటిక్స్ మంది వీడియో క్లాసెస్ కోర్స్ ఉంది, అది ఫ్రీగా ఇవ్వమంటున్నారు. సో అందుకని మనము స్పెషల్ ఆఫర్ కూడా పెట్టాము. మనం 4 books పైన డిస్కౌంట్ పెట్టాము. అదేవిధంగా వీడియో క్లాసెస్ కూడా మ్యాథ్స్ 590 వీడియోస్ ఉంటాయి. దీంట్లో కొన్ని వీడియోస్ అయితే బాగా మంచి షార్ట్ ట్రిక్, ఇప్పటివరకు ఎప్పుడు చూడని షార్ట్ ట్రిక్స్ ఉంటాయి, అంత ఈజీగా అనిపిస్తాయి. షార్ట్ ట్రిక్ లేని వాటికి నార్మల్ మెథడ్లోనే క్లియర్గా చెప్పడం జరిగింది. బుక్లో కూడా సొల్యూషన్స్ ఉంటాయి, ఆ బుక్లో ఉన్న క్వశ్చన్స్కే మీకు షార్ట్ ట్రిక్స్ అనేది చెప్పడం జరిగింది. సో ఈ 590 మోడల్స్ బాగా ప్రిపేర్ అయ్యి బుక్ని కనుక 2 సార్లు రివిజన్ చేసుకుంటే, మన గతంలోనే ఆల్రెడీ చెప్పాము 2024-25లో ఆర్ఆర్బీ నుంచి 100కి 100 స్ట్రైక్ రేట్ తోటి అన్ని మోడల్స్ సేమ్ మోడల్స్ కవర్ అయినాయి, మ్యాథ్స్ రీజన్. సో ఆ విధంగా నెక్స్ట్ 2025-26 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. దీంతో పాటుగా మ్యాథ్స్ కి టాపిక్ వైజ్ గా టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగానే ఇస్తున్నాం. టాపిక్ వైజ్ టెస్ట్లు ఆ బుక్ లోనే క్యూఆర్ కోడ్ ఉంటుంది ప్రతి టాపిక్ కి, దాన్ని జస్ట్ మొబైల్లో స్కాన్ చేసుకోవాలి. ఎటువంటి యాప్ ఏం అవసరం ఉండదు. మీకు మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ పక్కన మీకు కెమెరా సింబల్ ఉంటుంది, అంటే గూగుల్ పిక్సెల్ లాంటిది. దాని ముందు క్యూఆర్ కోడ్ పెట్టినట్లయితే మీకు టెస్ట్ ఓపెన్ అయిపోతుంది, ఎన్ని రోజులైనా రాసుకోవచ్చు. అదేవిధంగా రీజనింగ్ బుక్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ వీడియో క్లాసులు బుక్ లోనే ఇచ్చాము. సైన్స్ కి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఫ్రీగానే వస్తుంది. ప్లస్ అదేవిధంగా టాపిక్ వైజ్ టెస్ట్ కూడా వస్తుంది. సైన్స్ కి, జీకే కి కొన్ని టాపిక్స్ కి టెస్ట్ సిరీస్ ఇచ్చాం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తోటి. ఇవన్నీ ఫ్రీగానే వస్తున్నాయి మీకు బుక్స్ తోటి. అదేవిధంగా కొన్ని రోజులు అంటే ఎక్కువ రోజులు ఉండదు, ఈ లిమిటెడ్ ఆఫర్ పీరియడ్. ఈ ఆఫర్ ఉన్నంత కాలం మాత్రం మీకు బుక్స్ చాలా తక్కువ అమౌంట్ కి దొరుకుతున్నాయి. వీడియో చివరి వరకు చూడండి, బుక్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఎంత డిస్కౌంట్ ఉందని కూడా తెలుస్తుంది. ఈ ఆఫర్ ఈ వీడియో ఉన్నంత కాలమే, అంటే ఈ వీడియో చూస్తున్నారు అంటే ఈ ఆఫర్ ఉన్నట్టు. ఈ వీడియో కొన్ని రోజులైనా డిలీట్ అయిపోయిందంటే ఈ ఆఫర్ ఉండదండి, ఎందుకంటే మేము అసలు 0 ప్రాఫిట్ తో ఇస్తున్నాము మొత్తం ఇవన్నీ కూడా. అఫ్ కోర్స్ మ్యాథమెటిక్స్ సపరేట్ కోర్సే ఉంది, కానీ అది కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ 2024-2025లో ప్రిపేర్ అయ్యి దీని వల్ల బాగా బెనిఫిట్ పొందిన వాళ్ళు మాకు కాల్ చేసి చెప్పారు, మాకు చాలా ఆనందం అనిపించింది. సో ఈసారి కూడా ఇంకొంతమందికి ఎక్కువ మందికి ఉపయోగపడితే మాకు హ్యాపీగా ఉంటుంది, మీకు జాబ్ వచ్చింది అని, లేకపోతే మీకు యూజ్ అయిందని. అదేవిధంగా మా పబ్లికేషన్ కూడా నలుగురికి తెలుస్తుందనే ఉద్దేశంతోనే మీకు ఫ్రీగా ఇస్తున్నాం. ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. సో వీడియో మొత్తం చూడండి ప్లీజ్ దయచేసి. సో నెక్స్ట్ నేను ఇంకొకటి చెప్తున్నాను మీకు, ప్రతి మ్యాథమెటిక్స్ లో ఏ క్వశ్చన్ కైనా షార్ట్ ట్రిక్ ఉంటుందండి మాక్సిమం. ఒకవేళ షార్ట్ ట్రిక్ ఉన్నా కానీ మేము షార్ట్ ట్రిక్ చెప్పలేదు అంటే అది షార్ట్ ట్రిక్ అంటే నార్మల్ మెథడ్లోనే ఈజీగా అర్థమవుతుందని, అంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని. కొన్ని షార్ట్ ట్రిక్స్ కొంతమందికి అర్థం కావు, అబ్బాయి ఇదంతా గుర్తుపెట్టుకునే బదులు నార్మల్ మెథడ్లోనే చేస్తే బాగుంటుందని. సో ఆ విధంగా ప్రతి క్వశ్చన్ కి షార్ట్ ట్రిక్ ఉంటుంది. నేను ఇక్కడ మీకు డిస్ప్లే పైన చూపిస్తుంది సింప్లిఫికేషన్ చేసి చూపిస్తాను నేను. సో మన టార్గెట్ మీకు తెలుసు కదా, ఏఎన్ఆర్ పబ్లికేషన్ మొదటి నుంచి మీకు ఒకటే చెప్తుంది, ఏఎన్ఆర్ ట్యూటోరియల్ పబ్లికేషన్ 0.45 minutes అంటే 45 సెకండ్లలో మీరు ఏ క్వశ్చన్ అయినా పూర్తి చేయాలి. 45 సెకండ్లలోనే ఆ క్వశ్చన్ చదవడం అయిపోవాలి, పూర్తి చేయడం అవ్వాలి. మీకు ఖచ్చితంగా జాబ్ రావడం గ్యారంటీ, నేను ఇస్తున్నాను మీకు. ఇఫ్ ఎనీ కేస్ మీరు సైన్స్ లో కానీ జీకేలో కానీ కొంత వీక్ ఉన్నా సరే మిమ్మల్ని బతికించేది మ్యాథమెటిక్స్ రీజనింగ్. మీరు ఈ విధంగా స్ట్రాటజీ పెట్టుకుంటే అఫ్ కోర్స్ ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళలో అందరూ జాబ్ వచ్చిన వాళ్ళని చూడండి, అందరూ ఈ మెథడ్ లోనే చేసి ఉంటారు. కావాలంటే మీరు అడగండి. మ్యాథమెటిక్స్ రీజనింగ్ లో సక్సెస్ అవ్వకుండా జీకే సైన్స్ ఓన్లీ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి మీకు ఉపయోగం ఉండదు. అలానే జీకే సైన్స్ కూడా వదిలేదు, అన్ని మనం ప్యారల్ గా చదువుకోవాలి. కానీ మ్యాథ్స్ లో మీరు ఈ స్ట్రాటజీ వాడితే మాత్రము మిగతా వాళ్ళకంటే మీరు 100% బెటర్ గా మీరు జాబ్ తెచ్చుకోగలుగుతారు కన్ఫర్మ్. సో ఆ ఉద్దేశంతో మీకు ఒక సింపుల్ గా నేను ఒక షార్ట్ ట్రిక్ చెప్తాను చూడండి. ఈ షార్ట్ ట్రిక్ మీకు ఎంత మందికి తెలుసు, అయ్యో నేను మొదటిసారి వింటున్నాను, బాగుంది అంటే బాగుందని మెసేజ్ చేయండి. లేదు నాకు తెలుసు అంటే నాకు ముందే తెలుసు కూడా మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఇట్లాంటి షార్ట్ ట్రిక్స్ నెంబర్ ఆఫ్ ఇచ్చాం మనం. మన యూట్యూబ్ లోనే వీడియో క్లాసెస్ ఫ్రీగా ఉన్నాయి, మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి. మ్యాథమెటిక్స్ ప్యూర్ మ్యాథ్స్ షార్ట్ ట్రిక్స్ అని ఉంటుంది, మ్యాథమెటిక్స్ షార్ట్ ట్రిక్స్ ఉంటుంది, లేకపోతే 100 days టైం టేబుల్ తో పాటు షార్ట్ ట్రిక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మీరు కావాలంటే అవి కూడా చూడొచ్చు. ప్లస్ 590 మోడల్స్ కూడా మీరు వెళ్ళినట్లయితే మీకు అసలు మ్యాథమెటిక్స్ రీజనింగ్ మీద పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. సరే అదంతా పక్కన పెడదాం. నేను మీకు వీటికి షార్ట్ ట్రిక్ చెప్తాను కదా, దీనికి మీకు షార్ట్ ట్రిక్ ఏంటి తెలుసా? ఈ క్వశ్చన్ అంటే చూడండి, కింది వాటిలో ఏది ముగింపు దశాంశ భిన్నం అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ కి 1/32 ఉంది, 32ని 1తో భాగించినప్పుడు ఎక్కడో దగ్గర ఎండ్ అవుతుంది కదా. సపోజ్ కి నేను మామూలుగా అందరూ చేసే పద్ధతిలో క్యాలిక్యులేట్ చేసి చూస్తాను. 1/32 వేస్తే ఎంత వస్తుంది? ఈజ్ ఈక్వల్ టు 0, ఫస్ట్ 0.03125 ఈ విధంగా వస్తుంది, ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఈ క్వశ్చన్ అడిగింది అది, కింది వాటిలో ఏది ముగింపు దశాంశ భిన్నం. ఇది ముగింపు, ఇంకా కంటిన్యూ అవ్వట్లేదు. కానీ ఇది చూడండి 1/24 చూడండి, నేను షార్ట్ ట్రిక్ చెప్తాను కాబట్టి నార్మల్ మెథడ్ ఫస్ట్ చెప్తున్నాను. 1/24 ఎంత వస్తుంది? క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోండి. 0.041666 ఇది అనంతం, ఇంకా ఇన్ఫినిటీ. ఆ 6 అనేది వెళ్తానే ఉంటుంది. అదే విధంగా 1/96 కూడా మీరు కావాలంటే చేసి చూడండి. 1/96 చేసి చూడండి, 0.01041666 ఈ విధంగా ఇది కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇది మాత్రం ఆగిపోయింది ఒక దగ్గర. సో ఇదే మనకు ఆన్సర్ కావాల్సింది. క్రింది వాటిలో ఏది ముగింపు దశాంశ భిన్నం అంటే ఇదే, ఇది ముగించింది కాబట్టి ఇక్కడతో. ఇవన్నీ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో మరి ఇవన్నీ చేయాలంటే మీకు ఎంతసేపు పడుతుంది? నిజంగా 45 seconds లో పూర్తి చేయగలుగుతారు ఈ క్వశ్చన్. ఒకవేళ చేసినా కానీ క్యాలిక్యులేషన్ ఏదైనా చిన్న తప్పు పోయినా అక్కడ ఆగిపోతుంది. ఒకవేళ ఇదే రాంగ్ అనుకుంటే బి ఆప్షన్ కరెక్ట్ అనుకుంటారు అప్పుడు. సో కాబట్టి ఇటువంటి వాటికి కూడా నేను ఒక సింపుల్ షార్ట్ ట్రిక్ చెప్తాను. మీరు ఈ వీడియో చూడడం వల్ల ఖచ్చితంగా 1 మార్క్ అయితే మీకు యాడ్ అవుతుంది చూడండి. ఈ క్వశ్చన్ రాకపోయినా ఇట్లాంటి సింప్లిఫికేషన్ క్వశ్చన్ లో కూడా మీకు ఈజీగా సాధించుకోవచ్చు.
సో ఫస్ట్ అసలు ప్రాసెస్ ఏంటి అంటే ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు బండ గుర్తుపెట్టుకోండి. కింద హారంలో ఏదైతే ఉందో ఫస్ట్ మీరు సింప్లిఫై చేసుకోవాలి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ బి, సి, డి ఇచ్చాడు కదా. దీన్ని ఇంకేమైనా సింప్లిఫై చేయొచ్చా? సపోజ్‌కి 2/10 ఇచ్చాడు అనుకోండి. దీన్ని ఏమైనా సింప్లిఫై చేయొచ్చా? చేయొచ్చు. దీన్ని ఎట్లా 2 5 10 కదా. 1/5 ఫస్ట్ సింప్లిఫై మినిమమ్ సింప్లిఫై ఎంత అయితదో అంత చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన అయితే మినిమమ్ సింప్లిఫై ఇంకా వీటిని సింప్లిఫై చేయరాదు. అయితే ఆప్షన్‌లో హారంలో ఏదైతే ఉందో దాన్ని 3, 7, 11 చేత భాగించి చూడండి. భాగించబడుతున్నాయా నిశ్శేషంగా అంటే అది ఖచ్చితంగా దశాంశం ముగింపు దశాంశ భిన్నం కాదు. ఏదైతే భాగించబడదో అదే ఆన్సర్ మనకి. సో సపోజ్‌కి చూడండి 32 అనేది 3తో భాగించబడదు, 7తో భాగించబడదు, 11తో భాగించబడదు. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇదే. ఇంకా డైరెక్ట్ ఇవి చూసుకోకుండా చెప్పేయొచ్చు. కావాలంటే చూడండి 24 అనేది 3తో భాగించబడుతుంది. 96 అనేది 3తో భాగించబడుతుంది. 48 కూడా 3తో ఈ మూడిట్లో ఏదో ఒక చేత దాని చేత భాగించబడినా అది రాంగ్ ఆన్సరే. అది కాదు. అది ఎప్పటికీ ముగింపు కాదు. సో ఏదైతే ఈ మూడిటి చేత భాగించబడదో అదే ఖచ్చితంగా ముగింపు దశాంశ భిన్నం. కావాలంటే ఈ క్వెషన్ ఇక్కడ నేను ఇస్తున్నాను. ఇది హోంవర్క్ చేసి చూడండి. నేను ఇంకా ఇట్లాంటివి మీకు చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదొకటి చెప్తున్నాను చూడండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే సింప్లిఫై చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. 20/56 ఏ విధంగా రాసుకోవచ్చు మనము? 5/14 రాసుకోవచ్చు. 4 5లు 20, 4 1లు 4, 4 4లు 16. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 25/56 రాసుకోవచ్చు. ఇది క్యాన్సిల్ అవ్వదు ఇంకా దేంతో మేబీ. నెక్స్ట్ ఇదేలా రాసుకోవచ్చు? 5/28గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 21/56 ఏ విధంగా రాసుకోవచ్చు? 3/8గా రాసుకోవచ్చు. ఎందుకు 3 7 3 21 756. సో సింప్లిఫై చేసుకోండి. ఇంకా ఏమైనా సింప్లిఫై చేయొచ్చా? చేయరాదు. సో ఇప్పుడు పైన క్వెషన్ అదే. ఏ భిన్నం పునరావృత దశాంశ విలువను కలిగి ఉండదు. అంటే ఎండ్ అయిపోతుంది. పునరావృతం కాదు అడుగుతున్నాడు. ఏది కాదు అంటే ఏం చెప్పాను? 3 7 11 చేత ఏదైతే భాగించబడదో అదే మనకు కావాల్సిన ఆన్సర్. ఇది 7తో భాగించబడుతుంది. ఇది రాంగ్. నెక్స్ట్ ఇది కూడా 7తో భాగించబడుతుంది. ఇది రాంగ్. ఇది కూడా 7 చేత భాగించబడుతుంది. రాంగ్. ఇదైతే 3 చేత భాగించబడదు, 7 చేత భాగించబడదు, 11 చేత భాగించబడదు. సో కరెక్ట్ ఆన్సర్ ఇదే. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఇది హోంవర్క్ చేయండి మీరు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు వీటిని సింప్లిఫై చేసుకుందాం. ఎంతలో సింప్లిఫై చేసుకోవచ్చు? ఇక్కడ చూడండి 9 1లు 9, 9 5లు 45, 1/5. ఇక్కడ చూడండి 3 2లు 6, 3 15. నెక్స్ట్ ఇక్కడ 3 1లు 3, 3 15. నెక్స్ట్ ఇక్కడ 3 4ల 10, 4 3 12, 3 15ల 45. సో అంతే కదా. ఇంకా అంతకంటే సింప్లిఫై చేయొచ్చా? చేయరాదు. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి? మన క్వశ్చన్ ఏంటి? పునరావృత దశాంశ ఎండ్ అయ్యేది దశాంశాన్ని ముగించే విలువని అంటే ఇన్ఫినిటీ కాకుండా ఎక్కడో చోట ఎండ్ అయ్యే దశాంశాన్ని కనుక్కోవాలంట. సో మన క్వశ్చన్ ఏంటి ఇప్పుడు? 3 7 11 చేత ఏదైతే భాగించబడదో అదే ఆన్సర్. చూడండి ఇక్కడ ఇది 3తో భాగించబడుతుంది రాంగ్, ఇది 3 చేత భాగించబడుతుంది రాంగ్, ఇది 3 చేత భాగించబడుతుంది రాంగ్. సో కావాల్సింది ఇదే ఆన్సర్. ఇది 3 చేత భాగించబడదు, 5 7 చేత భాగించబడదు, 11 చేత కూడా భాగించబడదు. ఈ హారంలో ఏది ఉందో అది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ ఏ. ఇది హోంవర్క్ చేయండి. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏదైనా లవంలో ఏదైనా ఉండనివ్వండి మనకు అనవసరం. హారంలో మాత్రం 3 7 11 చేత భాగించబడకపోతే అదే ఆన్సర్. ఫస్ట్ మీరు చేయాల్సింది సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంటే సింప్లిఫై చేసుకోండి, లేకపోతే డైరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటే డైరెక్ట్ చేసుకోండి. క్వశ్చన్ చూడండి డైరెక్ట్ ఇంకా సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉండదు. ఇది డైరెక్ట్ చెప్పేయచ్చు. ఇది కూడా చెప్తాను చూడండి. ఇది 7 చేత భాగించబడుతుంది కదా, ఇది రాంగ్. ఇది కూడా 7 చేత భాగించబడుతుంది కదా, ఇది కూడా రాంగ్. ఇది 3 చేత భాగించబడుతుంది రాంగ్. ఈ 20 అనేది 3 చేత భాగించబడదు, 7 చేత భాగించబడదు, 11 చేత భాగించబడదు. హారంలో ఉన్న 20. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇదే. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఈ విధంగా మీరు ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు. నేను ఈ క్వశ్చన్ మీకు చెప్పడానికి కారణం ఏంటి అంటే మ్యాథమెటిక్స్ లో ఈ విధమైన స్ట్రాటజీతోనే ముందుకెళ్ళాలి. హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు మీరు స్మార్ట్ వర్క్ తో హార్డ్ వర్క్ చేయాలి. జస్ట్ ఓన్లీ నేను ఒక్క హార్డ్ వర్క్ చేసుకుంటూ పోతాను, నేను ఒక పెద్ద కొండని ఒక చిన్న సుత్తితో కొట్టుకుంటాను వెళ్తాను అనుకుంటే మీ ఇష్టం. అలాగే హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళండి, అది ఎప్పటికీ అవుతుంది. అదే విధంగా పెద్ద కొండని ఒక మిషనరీ సహాయంతో ఫస్ట్ దాన్ని పగలగొట్టి దాన్ని చిన్న చిన్నగా చేసుకోవడానికి ఇంకొక మిషన్ వాడుకోండి. అప్పుడు స్మార్ట్ వర్క్ తోటి ఎక్కువ హార్డ్ వర్క్ కష్టపడితే మీకు ఈజీగా ఫలితం దక్కుతుంది. నేను అదే చెప్పబోతున్నాను. సో ఇవన్నీ కావాలి అనుకుంటే మ్యాథ్స్ ని మనం బాగా రుద్దాలి. రైల్వే అనే కాదు, ఎస్ఎస్సీ అయినా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అయినా ఒకవేళ మ్యాథ్స్ అనేది ఉంటే కనుక నువ్వు మ్యాథ్స్ లో పర్ఫెక్ట్ ఉంటేనే మిగతాది ఏదైనా సాధించగలుగుతావు. అదైతే గుర్తుపెట్టుకో. ఇక్కడ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ 590 వీడియో క్లాసులకు మాత్రం మేము ఒక లింక్ పంపిస్తాము. యాప్ ఏం అవసరం లేదు. జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేసుకొని వీడియోస్ ఏ చాప్టర్ వైజ్ గా చూసుకోవడమే. అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ నుంచి థియరీ ఉంటుంది, ప్లస్ బిట్ బ్యాంక్ కూడా ఉంటుంది. దీంట్లోనే రెండు కలిపి ఉంటాయి. అదేవిధంగా టాపిక్ వైజ్ గా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఆ టెస్ట్ సిరీస్ కూడా ఎలా మళ్ళీ మన లింక్ కావాలంటే అవసరం లేదు. బుక్ లోనే సపోజ్ కాంతి అనే టాపిక్ అయిపోగానే కాంతికి సంబంధించి ప్రీవియస్ వచ్చిన కొన్ని క్వశ్చన్స్, ఎన్సీఆర్టీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఒక క్యూఆర్ కోడ్ రూపంలో ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవడం, మొబైల్లో ఎగ్జామ్ రాసుకోవడం, నో ప్రాబ్లం. ఎటువంటి లింక్ యాప్ ఏం అవసరం లేదు. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ కి సంబంధించి కూడా మొత్తం దాదాపు 296 టాపిక్స్ తో మనం జీకే బుక్ అనేది రెడీ చేయడం జరిగింది. దీంతో పాటుగా కొన్ని టాపిక్స్ కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం ఒక లింక్ ద్వారా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం. దాంట్లో కూడా టెస్ట్లు రాసుకోవచ్చు. ఇది బుక్ యొక్క చిన్న ప్రివ్యూ. ఒకవేళ ఇండివిజువల్ బుక్ లోపల ఎలా ఉందో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, చూసుకోండి. ఒక్కొక్క బుక్ గురించి వివరంగా. కాకపోతే బాగా లెంతీ వీడియో అయిపోతుంది, అందుకని మీకు షార్ట్ లో చూపిస్తున్నాను. బుక్స్ కాస్ట్ వచ్చేసి చాలా తగ్గించాము. ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. అది కూడా ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఎటువంటి డెలివరీ ఛార్జీలు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఫ్రీ డెలివరీ ఉంటుంది. సో ఒక బుక్ వచ్చేసి ఎనీ బుక్, ఏ బుక్ అయినా తీసుకోండి, 450 రూపీస్ ఉంటుంది. సపోజ్ ఈ బుక్ తీసుకున్నారనుకోండి, ఈ బుక్ 450. దీంతో పాటు మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఫ్రీ వచ్చేస్తాయి. ఒకవేళ ఇది కాకుండా ఇది తీసుకున్నా సరే 450. ఇదైనా ఏదైనా 450. ఒకవేళ రెండు బుక్స్ కలిపి తీసుకోవాలనుకున్నారంటే ఎనీ 2 బుక్స్ 799, ఎనీ 3 బుక్స్ 1150, ఎనీ 4 బుక్స్ 1399. ఈ విధంగా కాస్ట్ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోవాలి. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే. ఈ వీడియో డిలీట్ అయిందంటే ఆఫర్ ఉండదు. ఈ వీడియో చూసినంత సేపు మీరు పేమెంట్ చేసుకున్నా కానీ ఆ ఆఫర్ వర్తిస్తుంది. వన్స్ కొన్ని రోజుల తర్వాత మేబీ చెప్తున్నాను కదా, 2-3 డేస్ అవ్వచ్చు, లేకపోతే 4 డేస్ అవ్వచ్చు, లేకపోతే రేపే డిలీట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఎక్కువ ఆర్డర్స్ వచ్చినాయంటే మేము ఇవ్వలేమండి. అది కొంతమంది స్టూడెంట్స్ వాడుకుంటారనే అవకాశంతోనే మీకు ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం. సో ఏ విధంగా బుక్స్ తీసుకోవాలంటే మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇచ్చాను చూడండి. ఈ నెంబర్కి మీరు ఏదైనా సరే యూపీఐ పేమెంట్, ఫోన్ పే అయినా, గూగుల్ పే అయినా, ఎనీ యూపీఐ, ఈ నెంబర్కి పేమెంట్ చేసుకోవాలి. ఆ చేసుకున్న పేమెంట్
చేసుకున్న స్క్రీన్ షాట్, అదే విధంగా అడ్రస్, బుక్ నేమ్స్, మీ మెయిల్ ఐడిని ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కూడా అదే. ఆ నెంబర్కి పంపించినట్లయితే మీకు బుక్ ని డైరెక్ట్ గా మీకు హోమ్ డెలివరీ, ఫ్రీ డెలివరీ చేస్తారు. డిస్టెన్స్ బట్టి టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది. కొద్ది సిటీస్ అనుకోండి, హైదరాబాద్ ఈ విధంగా అనుకోండి 1 or 2 days లో వచ్చేస్తాయి. కొద్ది మారుమూల పల్లెటూరు అనుకోండి 2 to 3 days లేకపోతే 4 days పడుతుంది. బాగా కొద్దిగా దూరం ఉన్నా కానీ మాక్సిమం 5 days లో అయితే మీకు డెలివరీ అయిపోతుంది. బాగా దూరం అయితే దగ్గర ఉన్న సిటీలో అయితే 1 or 2 days, 2 or 3 days అంతే. ఆ విధంగా మీకు ఫ్రీ డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. అందరికీ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్.